మిర్చి రైతు సోదరులకైతే శుభవార్త అండి. మిర్చి రైతుకు చంద్రబాబు గారు అభయం ఇచ్చారు. ధర విషయంలో ఇప్పుడు మనం అప్డేట్ తెలుసుకుందాం. మిర్చి ధర పతనమైనప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని మిర్చికి అయితే మద్దతు ధర ప్రకటించడం మనందరికీ తెలిసిందే. 11,781 రూపాయలుగా ధర ప్రకటించారు. అప్పటికే కొన్ని వెరైటీస్ అయితే తేజ 341 ఎల్లో మిర్చి, టమాటా మిర్చీలు అన్ని కలిపి కొన్ని వెరైటీస్ విషయంలో 13,000, 14,000, 15,000 రూపంలో, ఇంకా కొంచెం క్వాలిటీ మిర్చి అయితే 20,000 రూపాయల వరకు. దానివల్ల వ్యాపారస్తులు, ఎక్స్పోర్ట్ దారులు ముఖ్యమంత్రి గారికి అయితే ఒక విషయాన్ని విన్నవించడం జరిగింది. మీరు గాన 11,000, 12,000 గాన ఫిక్స్ చేసినట్లయితే ఆ పైన ఉన్న ధరలు కూడా మేలు రకానికి సంబంధించినవి కూడా కిందికి వస్తాయి. రైతులు తిట్టుకుంటారు మిమ్మల్ని అని చెప్పడంతో ముఖ్యమంత్రి కూడా వెనకడుగు వేయడం జరిగింది. సీజన్ మొత్తం అప్పటికే క్లోజ్ అయిపోయింది. ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత అమ్మినటువంటి రైతులైతే తీవ్రంగా నష్టపోయారు. ఇంటా 7,000, 8,000, మహా అంటే 9,000, 10,000 స్టార్ట్ కాయలు, చివరి కోత కాయలు, మీడియం సైజు, ఇంకా చిన్న సైజు కాయలు. ఆ వెరైటీని ఏసీల్లో పెట్టినా కూడా ధర వస్తుందనే నమ్మకం లేకపోవడంతో రైతులైతే ఏదో కొంత రేట్ అని చెప్పేసి అమ్మి పడేయడం జరిగింది. కూలి ఖర్చులు కూడా రాలేదన్న విషయం అప్పుడు మిర్చి రైతులు వేదనలో మనం విన్నాం. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు రైతులు ఎవరైతే మిర్చి అమ్మినారో వారి లిస్టు తీసుకోండి అని చెప్పి అధికారులకైతే ఆదేశాలు చేశాడట. కనీసం రైతులకు పరిహార రూపంలో ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతా ఉన్నట్టుగా సమాచారం. 250 కోట్ల రూపాయలు దానికోసంగా మిర్చి రైతులకు పరిహారం కోసం ఇవ్వాలని ప్రయత్నంలో ఉందంట రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతైతే విడుదల చేస్తుందో కేంద్ర ప్రభుత్వం కూడా అంతే విడుదల చేస్తుందని చెప్తున్నారు. అందువల్ల దాదాపుగా మిర్చి రైతులు 4.5 లక్షల మందికి పైగా ఒక్కో రైతుకి 20,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గుత్తగా సహాయం చేయబోతా ఉంది. మిర్చి యార్డులో సరుకు అమ్ముకున్న వివరాలన్నిటినీ మామూలుగా యార్డుల్లో వారి దగ్గర ఉంటాయి, ప్రభుత్వం వారి దగ్గర ఉంటాయట. గ్రామీణ ప్రాంతాల్లో కళ్ళాల దగ్గర, పొలాల దగ్గర అమ్మితే మాత్రం అవి నమోదు ప్రభుత్వం వారి దగ్గర అఫీషియల్ గా నమోదు కావనే విషయం అందరికీ తెలిసిందే. మిర్చి యార్డుల్లో సరుకు ఎవరైతే అమ్ముకుంటారో వారిది మటుకే రిజిస్ట్రేషన్ లో ఉంటుంది. వారి వివరాలన్నీ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే మిర్చి రైతులకి అదనపు సహాయం అందే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అన్నదాత సుఖీభవ పథకంతో పాటు ఈ నిధులను కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు. రాబోయే అతి కొద్ది రోజుల్లో ఒక్కో రైతుకు ఎంత చేరబోతోందనే విషయమై మళ్ళీ మనం ఒక వీడియో చేద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.